సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలపై ఆరా తీశారు. వేగంగా నిధులు వచ్చేలా సమన్వయం చేసుకోవాలని ఎంపీలకు సూచించారు చంద్రబాబు. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై పార్లమెంట్లో చర్చిస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. 5 ఏళ్లలో ఏపీ బ్రాండ్ను జగన్ దెబ్బతీశారని రామ్మోహన్ నాయుడు అన్నారు. వైసీపీ నిర్వాహకం వల్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్లాయన్నారు. బ్రాండ్ ఏపీని మళ్లీ తీసుకొస్తామన్నారు రామ్మోహన్ నాయుడు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి ఆలోచనలు చేస్తున్నారు. అందులోనే సుమారు 25 పాలసీల వరకు ఈరోజు నూతనంగా తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఒక స్పోర్ట్స్ గురించి కానీ, లేకపోతే డ్రోన్కి సంబంధించి కానీ, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి కానీ, ఏ రాష్ట్రాల్లో అయితే పాలసీలు ఉన్నాయో దానికి ఒక స్టెప్ ముందుకు వెళ్తూ ఈరోజు కొత్త పాలసీలు తీసుకొని వచ్చి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా రేపు పార్లమెంటు సమావేశాల్లో ఏ సబ్జెక్ట్ అయితే వస్తుందో ఆ సబ్జెక్టుకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఎక్కువగా ఎలా తీసుకొని రావాలి, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టులకి ఎలా ముందుకు నడిపించాలనే ఆలోచనతో పార్లమెంటరీ పార్టీ అన్నీ కూడా ఒక మంచి మార్గంలో ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాబోయే వింటర్ సెషన్లో మనం తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మనం తీసుకోవాల్సిన స్ట్రాటజీ ఏంటి, మనం లేవనెత్తవలసిన సమస్యలు ఏంటి, మనం తీసుకోవాల్సిన విషయాలు ఏమిటి అనే దానిపైన ఈరోజు జరిగిన సమావేశంలో చర్చ జరిగింది. సో అలాగే ఏదైతే బిల్స్ రాబోతా ఉన్నాయో, దాదాపు 10-12 బిల్స్ దాకా రాబోతున్నాయి, వాటిపైన మనం ఏం మాట్లాడాలి, ఏ విధమైన సూచనలు మనం చేయాలి, మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని విషయాల్ని ఏ విధంగా దానిలో పొందుపరచవచ్చు, వాటిలో బిల్ సమయంలో మనం ఎలా మాట్లాడచ్చు అనే దానిపైన కూడా డిస్కషన్ జరిగింది.